తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. 2026-27 బడ్జెట్లో కొత్తగా 2 లక్షల కొత్త చేతి పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంతకీ ఈ కొత్త చేతి పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు? ఒకవేళ మీరు ఈ పెన్షన్ కి అర్హులైతే ప్రభుత్వం ద్వారా మీకు నెలకు ఎంత డబ్బు వస్తుంది? అసలు గతంలో నెలకు 2016గా ఉన్న పెన్షన్ ఇప్పుడు 4000 రూపాయలు కాబోతుందా? అండ్ ఆల్సో ఈ కొత్త చేత పెన్షన్ కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా? ఇలాంటి వివరాల గురించి ఇవాల్టి వీడియోలో మనం డీటెయిల్ గా క్రిస్టల్ క్లియర్ గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ఆల్సో ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనము అసలు ఈ చేత పెన్షన్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడి కార్మికులు, గీత కార్మికులు అండ్ అదేవిధంగా కొన్ని ప్రత్యేక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ ని లాంచ్ చేసిందండి. దాన్నే చేత పెన్షన్ అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరికైతే సంపాదించే అవకాశం తక్కువగా ఉంటుందో అండ్ ఆల్సో ఏ కుటుంబాలైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటాయో వాళ్ళ బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రతి నెల ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటుంది. సో ఈ పెన్షన్ ద్వారా వాళ్ళ డైలీ నీడ్స్ కావచ్చు, మెడిసిన్స్, ఫుడ్ కోసం, ఇంటి రెంట్ కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు. దీని కారణంగా వాళ్ళు ఆర్థికంగా కాస్త బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి ఇప్పుడు 2026 ఆగస్ట్ లో ఎందుకు ఇంత డిస్కషన్ నడుస్తుంది అంటే, 2026-27 బడ్జెట్ లో ఈ స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం ఏకంగా 14,661 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అండ్ ఈ డబ్బు ద్వారా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ పెన్షన్స్ ని తీసేయకుండా కొత్త లిస్ట్ లో మరో 2 లక్షల మందిని జాయిన్ చేపించే అవకాశం ఉంది. అంటే ఇంతవరకు ఆల్రెడీ ఎలిజిబుల్ క్రైటీరియాని మీట్ అయ్యి ఎవరికైతే పెన్షన్ రావట్లేదో వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి కూడా పెన్షన్ అందించే ప్లానింగ్ లో ఉందండి. సో ఇక్కడ చాలా మందికి రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ మేము ఆసరా లేదా చేత పెన్షన్ ని పొందుతున్నాము, అలాంటి టైంలో మేము మళ్ళీ అప్లై చేయాలనే డౌట్ రైజ్ అవుతుంది. సో దానికి ఆన్సర్ నో, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ పేరు ఆల్రెడీ డేటాబేస్ లో ఉంది కాబట్టి మీరు ఎప్పటిలాగే పెన్షన్ ని పొందొచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీ డీటెయిల్స్ ని మీరు అఫీషియల్ చేత పోర్టల్లో కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందండి. అయితే ఆ డీటెయిల్స్ ని ఎలా తెలుసుకోవాలో, ఆ వెబ్సైట్ ఏంటి, దాని గురించి డీటెయిల్ గా ఇప్పుడు నేను మీకు లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ముందు మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి చేయుత అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో కాస్త కిందికి స్క్రోల్ చేస్తే cheita.telangana.gov.in అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ పెన్షన్ ఐడి లేదా యుఐడి అంటే మీ ఆధార్ నంబర్ లేదా SADAREM ఐడి ఎంటర్ చేయాలి. అలా కాకుండా ఆ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర లేవనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, పంచాయత్, పెన్షనర్ నేమ్ లేదా హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఈ డీటెయిల్ ఎంటర్ చేసి కూడా మీరు మీ పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. డిస్ట్రిక్ట్ నేమ్, పెన్షన్ ఐడి, బెనిఫిషియరీ నేమ్, ప్రజెంట్ పెన్షనర్ స్టేటస్ ఏంటి అంటే బ్రతికున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడుంది అంటే ఇక్కడ జూలై 2026 అని చూపిస్తుంది. సో లాస్ట్ మంత్ లో పెన్షన్ వచ్చినట్లు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ రకంగా మీరు మీ పెన్షన్ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఏ సెగ్మెంట్ కింద పెన్షన్ వస్తుంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్షనర్ కి విడో పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ వస్తుంది. సో ఆ రకంగా మీరు ఏ కేటగిరీ కింద మీరు పెన్షన్ ని పొందుతున్నారో అలాంటి డీటెయిల్స్ ని కూడా మనము ఈ పోర్టల్ ద్వారా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ప్రభుత్వం ఈ చేత పెన్షన్ లో కొత్తగా 2 లక్షల మందిని యాడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అంటే క్రైటీరియా ఉంటుంది కదా, పెన్షన్ కోసం సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. సో ఆ క్రైటీరియా మీట్ కాని వాళ్ళు ఉంటారు, అయినా కూడా పెన్షన్ తీసుకుంటుంటారు, అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ఈ లిస్ట్ నుంచి తీసేయబోతుంది. అండ్ ఆల్సో ఎవరైతే చనిపోయి ఉంటారు కదా, సో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పెన్షన్ ని తీసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళని గుర్తించి కూడా వాళ్ళ పెన్షన్ ని ఈ డేటాబేస్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. అండ్ దాంతో పాటు ఎవరైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ ని మీట్ కాలేకపోతున్నారో వాళ్ళని కూడా ఈ పెన్షన్ స్కీమ్ నుంచి తీసేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ చేయుత స్కీమ్ ని ఎవరెవరికి ఇస్తున్నారు? సో అఫీషియల్ చేయుత స్కీమ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధానంగా ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్,
టాడీ ట్యాపర్స్, వీవర్స్, హెచ్ఐవి పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, డయాలిసిస్ పేషెంట్స్, సింగిల్ ఉమెన్, బీడీ వర్కర్. సో ఇలాంటి కేటగిరీస్ వాళ్ళకి ఈ పెన్షన్ ని అందించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంటే దీని అర్థం కేవలం మీ వయసుని కన్సిడర్ చేసి మాత్రమే పెన్షన్ ఇవ్వరండి. మీరు ఏ కేటగిరీ కిందికి వస్తున్నారో దాన్ని గుర్తించి దాని ఆధారంగా మీకు ప్రతి నెల కొంత అమౌంట్ ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను మీకు ఈ డేటాను చెప్తున్నాను, దాని స్క్రీన్ రికార్డింగ్ కూడా నేను మీకు లైవ్ లో చూపిస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ ఆధారంగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్. సో మీ ఏజ్ ప్రూఫ్ చేయడానికి బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి లేదా మెడికల్ సర్టిఫికేట్ అవసరం. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ, రేషన్ కార్డ్, మొబైల్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బీపీఎల్ కార్డ్, బిలో పవర్టీ లైన్ కార్డ్ ఉంటుంది కదా ఆ కార్డు, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. అండ్ దీంతో పాటు కొన్ని సర్టెన్ క్రైటీరియా వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిజేబిలిటీ పీపుల్ ఉంటారు, అంటే ఎవరికైతే కాళ్ళు చేతులు లేవో సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా డిజేబుల్ అప్లికేషన్ కానీ ఆర్ డిజేబుల్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విడో వాళ్ళకి అంటే హస్బెండ్ కోల్పోయిన వాళ్ళైతే వాళ్ళు హస్బెండ్ ఆధార్ కార్డ్ తో పాటు వాళ్ళ విడో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అండ్ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. దాంతో పాటు అన్మ్యారీడ్ సింగిల్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు అన్మ్యారీడ్ అఫిడవిట్ ని సబ్మిట్ చేయాలి. హ్యాండ్లూమ్ వర్కర్స్ అయితే వాళ్ళు హ్యాండ్లూమ్ వర్కర్ కార్డ్ ని సబ్మిట్ చేయాలి. అలాగే బీడీ వర్కర్స్ అయితే ఈపీఎఫ్ ఎన్రోల్మెంట్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ స్టోన్ కట్టర్స్ అయితే ప్రూఫ్ ఆఫ్ స్టోన్ కట్టర్ వర్కర్ అని ప్రూఫ్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాలి. లేదు మీరు హెచ్ఐవి ఎయిడ్స్ అప్లికెంట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫైలేరియా డయాలసిస్ అప్లికెంట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారు ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. అంటే ఒకవేళ ఈ స్కీమ్ ద్వారా మీరు పెన్షన్ పొందాలి అనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి? సో అఫీషియల్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రూరల్ ఏరియాస్ లో యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 1,50,000 లోపు ఉండాలి. అదే అర్బన్ ఏరియాస్ లో అయితే యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లోపు ఉండాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ పొందే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు కేవలం మీ వయసు 57 ఏళ్ళు కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ లేదా ఇతర పెన్షన్ కానీ రావండి. వీటితో పాటు ఇతర ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ కూడా మీరు మీట్ అవుతే మాత్రమే మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే పెన్షన్ 2,016 రూపాయలు ఇస్తారా లేదా 4,000 రూపాయలు ఇస్తారా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే తెలంగాణలో ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ప్రతి నెల ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్లకు 2,016 రూపాయలు చొప్పున పెన్షన్ ని ప్రొవైడ్ చేసేదండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో చేయుత పెన్షన్ కింద ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్లకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ని ఇస్తామని ప్రకటించింది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ చేయుత ఇన్ఫర్మేషన్ పేజెస్ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి 4,000 రూపీస్ అండ్ ఆల్సో పర్సన్ విత్ డిసేబిలిటీస్ కి 6,000 రూపీస్ అని చెప్పి చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 2,016 రూపాయలు అనేది పాత ఆసరా పెన్షన్ అమౌంట్ అండ్ 4,000 రూపాయలు అనేది చేయుత పెన్షన్ కి సంబంధించిన అనౌన్స్డ్ ఆర్ న్యూ పెన్షన్ అమౌంట్. మరి ఈ పెన్షన్ అమౌంట్ ఎలా వస్తుంది దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్లకు పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బుని జమ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే కొత్తగా చేయుత పెన్షన్ స్కీమ్ గురించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దాని గురించి ఇప్పుడు నేను మీకు లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తానండి. సో దీనికోసం మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి cheyuta.telangana.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం ఇందాక మన పెన్షన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, అదే వెబ్సైట్ లో వెళ్ళాలి. సో ఈ రకంగా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ హోమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ లో ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ చేయుత అప్లికేషన్ ఫార్మ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డేటా ఎంట్రీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ తెలుగు ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ ఫామ్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో మనకు ఫామ్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్ పథకం కొత్త పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు. సో ఇక్కడ పెన్షన్ రకం విడో పెన్షనా, సింగిల్ ఉమెనా, దివ్యాంగుల, వీవర్స్ కోసం, టాడీ ట్యాపర్స్, డయాలిసిస్ లేదా ఫైలేరియా బాధితులు. సో మీరు ఏ కేటగిరీకి కిందికి వస్తారో అక్కడ మీరు టిక్ మార్క్ చేయాలి అండ్ మీ ఆధార్ నెంబరు, మీ ఫోటో అండ్ ఇతర డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ కేటగిరీకి సంబంధించి
సపరేట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, విడో అయితే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఈ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ చేయుత ఫామ్ని మీ రెస్పెక్టివ్ ప్రజాపాలన సేవా కేంద్రం ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఆల్సో అఫీషియల్ చేయుత పోర్టల్లో, అంటే ఇందాక మనం ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదే పోర్టల్లో మన ఏపీఓ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏపీఓ ఎవరు, అతని కాంటాక్ట్ నంబర్ ఏంటి, అండ్ అతని మెయిల్ ఐడి ఏంటి అనేది కూడా మనము ఆ వెబ్సైట్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అందులో మీ ఏపీఓకి మీరు కాల్ చేసి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు అతని ద్వారా హెల్ప్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది. మీరు ఎలిజిబుల్ అని గవర్నమెంట్ నమ్మితే మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల మీ కేటగిరీకి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబడుతుంది. ఈ పెన్షన్ కి మీరు ఎలిజిబుల్ అని అనిపిస్తే ఇందాక నేను ఈ వీడియోలో మీకు చెప్పిన వెబ్సైట్ ద్వారా మీరు ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేయుత ఫామ్ తీసుకొని ఆ ఫామ్స్ అన్ని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే అండ్ ఆల్సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన తర్వాత మీరు మీ చేయుత ఫామ్ అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎంపీడీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి మీరు ఎలిజిబుల్ అనిపిస్తే మీకు పెన్షన్ అమౌంట్ ని శాంక్షన్ చేస్తుంది. సో ఈ స్కీమ్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఖచ్చితంగా ఆ కామెంట్స్ చదివి నేను మీకు రీప్లై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్సో ఎవరైతే ఈ పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతారు అని మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ప్రతి నెల ఎంతో కొంత ఆర్థిక సాయం వాళ్ళు పొందే అవకాశం వాళ్ళకు దక్కుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.